పరమగురు మండలి సభ్యుల ఒకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. మనము ఇరిటేషన్ అంటే చిరాకు, ఈ పుస్తకం పైన మనం సత్సంగం నడుపుకుంటున్నాం మాస్టర్స్. దాని గురించి ముందుగా మనం ఇంట్రడక్షన్ ఇచ్చుకుందాం మాస్టర్స్. ఈ పుస్తకాన్ని రాసిన రచయిత పేరు టార్కోమ్ సెరాయిడారియన్ మాస్టర్స్. ఆసియా మైనర్ లో జన్మించారు మాస్టర్స్. ఈయన బాల్యం నుంచే కాలాతీత బోధనల వివేకంలో శిక్షణ పొందారు. ఈయన మానవ మరి విశ్వ మర్మాల గురించి తెలుసుకోవటానికి అనేక ఆరామాలు, ప్రాచీన దేవాలయాలు మరి మార్మిక పాఠశాలలను దర్శించారు. సూఫీలు, డెర్విష్, క్రైస్తవ మార్మికులు, ఆలయ సంగీత నృత్యకారులతో కలిసి జీవించారు. వయలిన్, పియానో, సెల్లో, గిటార్ వాయిద్యాలలో శిక్షణ పొందారు. ఈయన కాలాతీత వివేకాన్ని దాని వాస్తవ మూలం నుంచి గ్రహించటానికి సుదీర్ఘకాలం పాటు శ్రమించారు. ధ్యానం ఆయన నిత్య జీవితంలో ఒక భాగంగాను, సేవ ఆయన ఆత్మ యొక్క సహజ వ్యక్తీకరణగాను మారాయి. టార్కోమ్ గారు తన జీవితం అంతా సాటి మానవుల కోసమే అంకితం చేశారు. ఆయన రచనలు సంగీతం, ఉన్నత విలువలు, నియమాలు, సిద్ధాంతాల పట్ల ఆయన సంపూర్ణ అంకిత భావాన్ని తెలియజేస్తాయి. అవి ప్రపంచంలోని అత్యున్నత, అతి సుందర మరియు పవిత్ర సంస్కృతుల కూర్పు. అవి మన భవిష్యత్తు నిర్మాణానికి దృఢమైన పునాదులు. అనేక గ్రంథాలు రచించారు మాస్టర్స్ ఆయన. వాటిల్లో ఈ చిరాకు అనే పుస్తకం, కర్మ అనే పుస్తకం, అలాగే పౌర్ణమి మెడిటేషన్ అనే పుస్తకం, ఇంకా ఆశ్రమ సదస్సులు అనే పుస్తకం, ఇంకా చాలా పుస్తకాలు కూడా ఆయన రచించారు మాస్టర్స్. వాటిలో చాలా వరకు ప్రపంచ భాషలలోకి అనువదించబడి ప్రచురించబడ్డాయి. టార్కోమ్ గారు భావితరాలను ఆస్వాదించి ప్రయోజనం పొందగల సాహిత్య మరియు సంగీతాలను వదిలి వెళ్ళారు. ఇది రచయిత పరిచయం మాస్టర్స్. తర్వాత నిన్న మనకి వెంకటేశ్వరరావు సార్ గారు కొంచెం సబ్జెక్టు చెప్పడం జరిగింది ఫస్ట్ ఎపిసోడ్లో. దాంట్లో మనకి చిరాకు రావటానికి కారణాలు ఉన్నాయి మాస్టర్స్ కొన్ని. వాటిల్లో మొట్టమొదటిది సూక్ష్మ శరీరంలోని ఆందోళన. దీని మీద కొంచెం నిన్న సబ్జెక్ట్ చెప్పుకోవడం జరిగింది. దాని గురించి మరికొంత మనం చెప్పుకుందాం మాస్టర్స్. సూక్ష్మ శరీరంలో ఆందోళన మరి నిస్పృహ అనేది చాలా విధాలుగా సంభవిస్తుంది. ఉదాహరణకి నేరాలతో నిండిన సినిమాలు చూడటం, అంటే నేరాలు, విపత్తులు, విచారాలతో నిండిన భయము, నిరాశలతో నింపే పుస్తకాలు చదవటం వంటివి. అంటే సోషల్ మీడియా అనుకోండి మాస్టర్స్. ఎగ్జాంపుల్కి మనం టీవీలో న్యూస్ ఛానల్స్ లో మనకి యాక్సిడెంట్లు అలాంటివి చూసినప్పుడు కానీ మన లోపల మన సూక్ష్మ శరీరానికి భయాందోళన కలుగుతాయి. సూక్ష్మ శరీరపు అశాంతికి మీ పక్కన ఉన్న వారి తీవ్ర కోపం గాని, దూషణ గాని కారణం కావచ్చు. అంతే కదా మాస్టర్స్. మనకి కోపం వచ్చినప్పుడు మన పక్కన వాళ్ళ మీద మన ప్రెషర్, ఫ్రస్ట్రేషన్ అంతా చూపిస్తాం. వాళ్ళు సడన్ గా ఎందుకు వీళ్ళు ఇలా ఇంత ఫైర్ అయిపోతున్నారు అని చెప్పి వాళ్ళు భయపడడం జరుగుతుంది. అప్పుడు అది వాళ్ళ సూక్ష్మ శరీరం పైన ప్రభావం చూపుతుంది. అలాగే మనకి
ప్రతిరోజు ఎన్నో వేల ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిల్లో పాజిటివ్ ఆలోచనలు, నెగెటివ్ ఆలోచనలు 2 కూడా కలిసే ఉంటాయి మాస్టర్స్. ఎక్కువ మటికి నెగెటివ్ థింకింగే ఉంటుంది. ధ్యానం చేయటం ఎందుకంటే, మనం ఆ నెగెటివ్ ఆలోచనల నుంచి పాజిటివ్ ఆలోచనల వైపుకు మరలడానికి ధ్యానాన్ని మనం ఎంచుకున్నాం. అంటే మనం నెగెటివ్ వైపు నుంచి పాజిటివ్‌గా ప్రతి ఒక్క విషయంలో ఆలోచనలు మాత్రమే కాదు, మన దైనందిన జీవితంలో ప్రతి పని కూడా, చూసే దృష్టికోణం కూడా అన్నీ కూడా పాజిటివ్ వైపుకే మరలుతాయి. ఆ నెగెటివ్ ఆలోచనల వల్లనే మనకి ఈ భయాలు, ఆందోళనలు ఎక్కువ శాతం జరుగుతుంటుంది మాస్టర్స్. కోపం కూడా మనకి ఎవరన్నా పాజిటివ్ థింకింగ్‌తో చెప్పినా సరే, మనం చూసే దృష్టికోణం నెగెటివ్‌గా ఉంటే, ఆ నెగెటివ్‌గా మనం అర్థం చేసుకొని, దాని లోపల నుంచి మనకి కోపము, ఉక్రోషము ఆ! ఇవన్నీ వచ్చేస్తా ఉంటాయి. అప్పుడు ఏం జరుగుతుందంటే, మన సూక్ష్మ శరీరమే కాకుండా పక్క వాళ్ళ సూక్ష్మ శరీరానికి కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అదేం చేస్తుందంటే, మన లోపల శక్తి ప్రవాహం ఏదైతే ఉందో, ఆ శక్తి ప్రవాహానికి ఆటంకాలు కలిగిస్తాయి మాస్టర్స్. అంతే గదా! ఇప్పుడొక ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఆ ఎనర్జీ ఫ్లోటింగ్‌కి మనం ఒక భయాన్ని కలిగించామనుకోండి, ఆ ఎనర్జీ ఆ మధ్యలో ఏదన్నా అడ్డు గోడలాగా పెట్టినట్టుగా అక్కడ ఎనర్జీ ప్రవాహానికి బ్లాక్ ఏర్పడుతుందన్నమాట. మనం ధ్యానం చేసినప్పుడు ఇటువంటి బ్లాక్సే మనం క్లియర్ చేసుకుంటూ ఉంటాం. నాడీ మండలం శుద్ధి జరిగేది ఇటువంటి బ్లాక్స్ క్లియర్ చేసుకోవటం ఉన్నప్పుడే. కాబట్టి మనం ఎక్కువ ఆ అడ్డంకులు తొలగించుకోవాలంటే ఎక్కువ సేపు ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకి కాస్మిక్ ఎనర్జీ అనేది మన లోపలికి అధికంగా ప్రవహించి, మన లోపల ఉన్న 2,72,000 నాడుల లోపల నాడీ శుద్ధి జరుగుతుంది మాస్టర్స్. ఇంకా చూద్దాం మాస్టర్స్ కారణాలు. మనం ఏమైతే దుఃఖాలు, బాధలు అనుభవించి ఉన్నామో, అవి ఈ జన్మవే కాదు, గత జన్మలోని సంస్కారాలు కూడా, ఆ ఎమోషన్స్ కూడా మన మనస్సులో ఆటంకాలుగా, అడ్డుగోడలుగా, సంస్కారాలుగా ముద్ర పడిపోయాయి మాస్టర్స్. ఇవన్నీ కూడా సూక్ష్మ శరీరంలోనే ఉంటాయి. ప్రాణశక్తి లోపము. ప్రాణశక్తి తక్కువైనప్పుడు మనకేం జరుగుతుంది మాస్టర్స్? ఎగ్జాంపుల్‌కి నిద్ర అనేది సరిగ్గా పట్టదు. మనకి స్ట్రెస్ ఎక్కువున్నప్పుడు ఎంత పడుకుందామని ట్రై చేసినా సరే మనకి నిద్ర అనేది పట్టదు. ఆ నిద్రలేమితనము, ఇంకా మన ఫుడ్ హ్యాబిట్స్. మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాము అనేది కూడా ఇంపార్టెంట్ మాస్టర్స్ ఇక్కడ. మనము బయట దొరికే జంక్ ఫుడ్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్స్ కానీ, ఇవన్నీ తినడం వల్ల కూడా మనకి త్రిగుణాలు అనేవి మన లోపల సరిగా పనిచేయక, రజోగుణం, తమోగుణం ఎక్కువైపోయి, మనకి నిద్రలేమి అనేది ఉంటుంది. అవి అసమతుల్యంగానే ఉంటాయి మన లోపల. కాబట్టి మనము సాత్వికంగా ఉండే ఆహారాలు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, గ్రీనరీ ఎక్కువగా ఉండేవి. పచ్చగా ఉండే కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ తినడం వల్ల, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఆహారం తినడం వల్ల, మరియు మంచినీళ్ళు ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా మన లోపల ఉన్న ఈ నిద్రలేమి తనాన్ని, ఈ బాడీలో ఉన్న అసమతుల్యాన్ని అంతటిని కూడా సరిచేసుకోవచ్చు. ఇంకా మనం గమనించే శ్వాసని పీల్చే ప్రక్రియ ఏదైతే ఉందో, ఆ శ్వాస ప్రక్రియ కూడా చాలా మంది ఇంప్రాపర్‌గా తీసుకుంటారు మాస్టర్స్. కరెక్ట్‌గా శ్వాసను పీల్చుకోరు. అంటే ఇప్పుడు మనం శ్వాస పీల్చుకున్నప్పుడు నాభి దాకా శ్వాసను పీల్చుకుంటున్నామా లేదా? కొంతమంది ఊపిరితిత్తుల వరకే శ్వాసను పీల్చుకుంటారు. అలా కాకుండా మనం పొట్ట నిండుగా గాలి తీసుకొని, అది లోపలంతా ఉన్న పేరుకుపోయిన మలినాలేవైతే ఉన్నాయో, ఆ మలినాలను బయటకి నేను వదిలివేస్తున్నానని ఎరుకతో ధ్యానంలో కానీ, నార్మల్‌గా కళ్ళు తెరుచుకొని కూడా శ్వాసను అబ్జర్వ్ చేస్తూ పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు, మన లోపల ఏవైతే ఉన్నాయో, ఆ టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి రిలీజ్ అవుతాయి మాస్టర్స్. అలాగే మనకి ఇంకా సన్‌లైట్‌లో పొద్దున్నే ఉన్నప్పుడు, ఆ చెమట రూపంలో కూడా మనలో ఉన్న టాక్సిన్స్ అన్నీ రిలీజ్ అయ్యి, మన లోపల ఆహ్,
గుణాలన్నీ కూడా ఏవైతే తమో గుణం, రజో గుణం ఇయన్నీ ఉన్నాయో అవన్నీ కూడా బయటికి రిలీజ్ అయిపోతాయన్నమాట. అంటే అక్కడి నుంచి మనకి స్ట్రెస్, ఆ నిద్రలేమితనానికి సంబంధించినవి కానీ, మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవటం వల్ల ఇవన్నీ కూడా మన లోపల నుంచి మనం క్లియర్ చేసుకోవచ్చు. అంటే మనం ప్రతిరోజు మన లైఫ్‌ని ఎలాగా ఎంత ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు, మనం తినే ఆహార పదార్థాలు వలన మనం ఎంత చక్కగా సాత్విక గుణంలోకి వచ్చి, మనలో ఉన్న టాక్సిన్స్‌ని రిలీజ్ చేసుకుంటూ, శ్వాస ప్రక్రియను చక్కగా గమనిస్తూ, అది ఇప్పుడు మన శ్వాసని తీసుకున్నప్పుడు పొట్ట నిండిపోయి బయటికి రావాలి పొట్ట. కొంతమంది ఏం చేస్తారంటే శ్వాసని కరెక్ట్‌గా కూడా పీల్చుకోవడం కూడా వాళ్ళకి తెలీదు. అంటే అంత ఎరుక ఉండదన్నమాట. ఏమవుతుందంటే వాళ్ళ పొట్ట లోపలికెళ్తుంది శ్వాస పీల్చుకున్నప్పుడు. వదిలినప్పుడు పొట్ట నిండిపోతుంది. అది కరెక్ట్ ప్రాసెస్ కాదు మాస్టర్స్. శ్వాసను పీల్చుకున్నప్పుడు పొట్ట బయటికి రావాలి. అలాగా వదిలినప్పుడు పొట్టంతా లోపల దాకా వెళ్ళాలి. అందరూ ఏం చేస్తారంటే నిమిషానికి ఎక్కువ శ్వాసలు తీసేసుకుంటూ ఉంటారు. అదే ధ్యానం చేసేవాళ్ళైతే నిమిషానికి 5-6 శ్వాసలు మాత్రమే తీసుకోగలరు. నార్మల్‌గా అయితే 15-20 శ్వాసలు తీసుకుంటారు. ఆ విధంగా మనం శ్వాసని గమనిస్తూ ప్రతి నిమిషం కూడా ఎరుకతో మనం గమనించినప్పుడు మన లోపల ఉన్న ఆహ్, ఇంప్యూరిటీస్ అన్నీ బయటికి వెళ్ళిపోవడమే కాకుండా మనం శ్వాసని ప్రాపర్‌గా తీసుకోగలుగుతాం. ఆ శ్వాసే మెయిన్ మాస్టర్స్. ప్రతి ఒక్కటి గూడా ప్రాణాయామం మీదనే మనకి ఆధారపడుంది. ప్రతిరోజు ధ్యానంతో పాటు ప్రాణాయామాన్ని కూడా మన జీవితంలో భాగంగా చేసుకున్నప్పుడు, మన జీవితం ఎంతో చక్కగా అద్భుతమైన బాటలో నడుస్తుంది మాస్టర్స్. అలాగే బాహ్యంగా మనకి బయటికి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని శక్తులు అనేవి నెగెటివ్ ఎనర్జీ అనేది మన ఆరాని టచ్ చేయడం జరుగుతుంది. అంటే మన సూక్ష్మ శరీరాన్ని డిస్టర్బ్ చేస్తాయన్నమాట. ఎట్లా అంటే ఇప్పుడు మన పెద్దవాళ్ళు అంటారు దిష్టి తగిలింది అని చెప్పి. బయటికెళ్ళొచ్చాము, మనకి దిష్టి తగిలింది, తలనొప్పిగా ఉంది. మనకి ఫస్ట్ ఎఫెక్ట్ చూపిచ్చేది మన బాడీ పైన తలనొప్పి రూపంలోనే మాస్టర్స్. తలనొప్పి లేదా కళ్ళు మంటలు, కళ్ళు నొప్పులుగా ఉండడం, లోపలికి గుంజేసినట్టు ఉండడం, మనకి నీరసంగా అనిపించటము, ఇలా చాలా రకాలుగా మనకి డిస్టర్బ్ అయినట్టుగా అనిపిస్తది. హ్మ్. అప్పుడు వెంటనే మనం సముద్రపు ఉప్పు తీసుకొని, మన చుట్టూరా తిప్పుకొని తీసేసినప్పుడు, లేదా నీళ్ళల్లో ఉప్పేసుకొని, కర్పూరం ఏసుకొని స్నానం చేసినప్పుడు, మనకు ఆ నెగెటివ్ ఎనర్జీ అనేది పోయి మన సూక్ష్మ శరీరం అనేది పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. ఆ విధంగా మన సూక్ష్మ శరీరాన్ని మనం చక్కగా ప్రతిరోజు ఉప్పేసుకొని స్నానం చేయటం వల్ల మనం పాజిటివ్ ఆరాతో ఉండొచ్చు మాస్టర్స్. మన సూక్ష్మ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అలాగే మనం పడుకున్నప్పుడు, నిద్రపోయేటప్పుడు మనకి కొన్ని నెగెటివ్ కలలనేటివి వస్తుంటాయి. మన సూక్ష్మ శరీరము ఆ టైంలో డిస్టర్బ్ అవుతుంది. మనం పడుకున్నప్పుడు కాళ్ళు, చేతులు ఇలా ఉలిక్కి పడినట్టుగా, లేచి పడినట్టుగా ఆ విధంగా ఉంటుంటుంది. ఎందుకు అంటే మన ఆరాలో నెగెటివ్ ఎనర్జీ ఎంటర్ అయినప్పుడు ఆహ్, ఆరాని డిస్టర్బ్ చేస్తాయి. సో, అప్పుడు కూడా మనము వెలికిలా పడుకోకుండా పక్కకు పడుకోండి అని చెప్తారు పెద్దవాళ్ళు. ఎందుకు అంటే ఆహ్, సూక్ష్మ శరీరాన్ని అవి టచ్ చేసినప్పుడు మనకి ఆ ఉలికిపాటు అనేది వస్తుందన్నమాట. కొన్ని కొన్ని రెమెడీస్ మనం ఇంట్లో ధూపం వేయటం వలన, కల్లుప్పు అనేది పెట్టుకోవటం వలన, ఈ రెమెడీస్ అన్నీ చేయటం వల్ల మనకి సూక్ష్మ శరీరం కానీ, భౌతిక శరీరం కానీ ఎంతో ఆరోగ్యంగా చక్కగా మనం చూసుకోవచ్చు మాస్టర్స్. అలాగే ధ్యానం చేయటం. ప్రతిరోజు మనం ఆత్మతో, మన చైతన్యంతో మనం కూడి ఉండడం. మన ఆత్మతో మనం ఎప్పుడైతే కూడి ఉంటామో, అది మనకి హృదయానికి కనెక్షన్‌లో ఉంటాం మాస్టర్స్ మనం. అప్పుడు సూక్ష్మ శరీరంతో కూడా అలైన్‌మెంట్‌లో ఉంటుంది. మన ఆత్మ, సూక్ష్మ శరీరము, మన భౌతిక శరీరము ఇవన్నీ కూడా ఒక అనుసంధానం, అలైన్‌మెంట్‌లోకొస్తాయన్నమాట. అప్పుడు మన జీవన శైలి అనేది చక్కగా ఉంటుంది. అలాగే అనియంత్రిత కర్మల ప్రభావం. అంటే తెలిసి తెలియక చేసిన
కర్మలు. అవి సూక్ష్మ శరీరం పైన గుర్తులుగా ఉండిపోతాయి. ఆనవాళ్లుగా. కాబట్టి ఇలాంటివన్నీ మనము ఎరుకతో గమనించుకుంటూ, మనం ప్రతిరోజు ధ్యానము, ప్రాణాయామము, సత్సంగము, అలాగే మనకి పాజిటివ్ థింకింగ్‌గా ఉండాలి. ఎక్కువ పాజిటివ్ ఆరాలో వైబ్రేషన్స్‌తో ఉండాలి అంటే, మంత్ర జపం అనేది కూడా ఒక రెమెడీ మాస్టర్స్. అందుకే మన పెద్దలు, ఋషులు మునులు ఎప్పుడూ రుద్రాక్షమాలలు, జపమాలలు పట్టుకొని ఒక మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. ఎందుకు అంటే, ఆ మంత్ర జపం చేసినప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఆరా చుట్టూ క్రియేట్ అయ్యి ఉంటుంది. వీటన్నిటి వల్ల మన సూక్ష్మ శరీరానికి మంత్ర జపం చేసినప్పుడు ఒక పాజిటివ్ వైబ్రేషన్ తోటి మనం సూక్ష్మ శరీరం అనేది ఉంటుంది. అలాగే మనం రాత్రిపూట నిద్రపోయే ముందు చక్కగా ఒక 10 నిమిషాలైనా, ఒక అరగంటైనా మనకెంత టైం కుదిరితే అంత టైము మనము మన మనస్సుని శుద్ధి చేసుకోవాలి. మనస్సు అంటే మనసులో ఏముంటాయి? ఆలోచనలు. ఆలోచనలని అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి మనం కళ్ళతోటి, పంచేంద్రియాలతోటి, బాహ్య ఇంద్రియాలతో చూసేటివన్నీ కూడా మన బుర్రలో ఫీడయిపోయి ఉంటాయి. మన మనసులో నెగెటివ్ ఆలోచనలు కావచ్చు, ప్రతీది భయము, స్ట్రెస్సు, నిస్పృహ, నిరాశ ఇవన్నీ కూడా మన మనసులో ఫీడయి ఉంటాయి ఆలోచనల రూపంలో. వాటన్నింటినీ కూడా పడుకునే ముందు ధ్యానం చేసి పడుకున్నప్పుడు మనసుని శూన్యం చెయ్యొచ్చు. అంటే మనసులో ఉన్న ఆలోచనల్ని రన్ అవ్వకుండా ఆపేసి, ఆ శూన్య స్థితిలో మనం ఎప్పుడైతే నిద్రపోతామో, అప్పుడు మన ఆత్మతో మనం చక్కగా అనుసంధానించబడతాం మాస్టర్స్. మాస్టర్స్, ఇంతవరకు మనం ఏమేం చెయ్యొచ్చు సూక్ష్మ శరీరం కాపాడుకోవడానికి అనేది ఇప్పుడు తెలుసుకున్నాం మాస్టర్స్. దీని తర్వాత కంటిన్యూషన్ వెంకటేశ్వరరావు సార్ గారు తీసుకుంటారు మాస్టర్స్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్, ఆల్ ఆఫ్ యూ. నమస్తే సార్. మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం చాలా బాగా చెప్పారు. సూక్ష్మ శరీరంలోని ఆందోళన అనేది మొదటి పాయింట్ గా డార్కామ్ సెరాయిడ్ ఆరియన్. అసలు మనకు చిరాకు ఎందుకు వస్తుంది అనే విషయం మీద ఆయన వివరిస్తున్నప్పుడు ఒక 16 పాయింట్లు చెప్పారు. ఆ 16 పాయింట్లలో సూక్ష్మ శరీరంలో ఆందోళన, ఈ ఆందోళన అనేది మనకి ఎలా వచ్చింది మాస్టర్? ఎగ్జాంపుల్, మనం శరీరానికి ఆహారం పెడతాం, సూక్ష్మ శరీరానికి కూడా అది ఆహారాన్ని కళ్ళ ద్వారా, చెవుల ద్వారా మనం ఎక్కిస్తాం. అర్థమైందా మాస్టర్? సూక్ష్మ శరీరానికి, భౌతిక శరీరానికి రైస్, చపాతి, కాయగూరలు, రకరకాల ఆహారాలు పెడతాం. మనం తినేటటువంటి ఆహారంతోనే మన శరీరానికి కొన్ని గుణాలు అబ్బుతాయి. అట్లాగే లోపల ఉన్నటువంటి శరీరానికి, లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరానికి కూడా ఒక ఆహారం తీసుకుంటుంది. మనమే పెడుతున్నాం, మనకి తెలియక లోపల ఉన్న శరీరాలు కూడా కొన్ని రకాల విషయాలను ఆహారంగా తీసుకుంటాయి. ఆ తీసుకున్నవే మన శరీరం మీద ప్రభావం చూపిస్తాయి. అవి నిజంగా తీసుకోవటం కాదు, మనం ఎక్కిస్తున్నాం, మనం ఇంజెక్ట్ చేస్తున్నాం. ఏ విధంగా? నేరాలతో నిండిన సినిమాలు చూడటం వలన మనకు ఆందోళన ఎందుకు కలిగిద్ది? చూడకూడని సన్నివేశాలు చూస్తే ఆందోళన కలిగిద్ది, అందమైన దృశ్యాలు చూస్తే మనసు సంతోషంగా ఉంటుంది. లోపల సూక్ష్మ శరీరం ప్రశాంతంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. దాని యొక్క ప్రభావం శరీరం మీద కూడా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ ఎప్పుడు ఒక మంచి సంగీతం వింటున్నప్పుడు
అది సూక్ష్మ శరీరానికి ఒక మంచి ఆహారం, మంచి శక్తిని అందిస్తుంది. మంచి సీనరీ చూసినప్పుడు, మంచి దృశ్యం చూసినప్పుడు, ఒక అందమైన సూర్యోదయం చూసినప్పుడు, ఒక అందమైన సూర్యాస్తమయం చూస్తున్నప్పుడు, పచ్చని చెట్లను చూస్తున్నప్పుడు, పసిపిల్ల మొహం చూస్తున్నప్పుడు ఏం జరుగుతుంది మాస్టర్? మనసంతా సంతోషంతో నిండిపోతుంది. అంటే సూక్ష్మ శరీరానికి కడుపు నిండింది. అదే అనారోగ్యకరమైనటువంటి, కలుషితమైనటువంటి, చద్ది పడిపోయిన, పాచిపోయిన ఆహారం శరీరానికి పెట్టామనుకోండి, శరీరం ఏమవుతుంది? అనారోగ్యం పాలవుతుంది. అట్లాగే సూక్ష్మ శరీరానికి చెవులలో నుంచి కొన్ని వినకూడని విషయాలు లోపలికి పంపిస్తున్నాం, చూడకూడని దృశ్యాలు లోపలికి పంపిస్తున్నాం. అవి ఎలాంటి దృశ్యాలు? ఈరోజు మనం బయట ఎక్కువగా దేనితో కనెక్ట్ అయి ఉన్నాం మాస్టర్? మీడియా. మీడియా ఈ మధ్య మనం చూసే సినిమాలు కూడా చూడండి, చాలా వైలెంట్గా ఉంటున్నాయి, రక్తపాతాలు. ఆ దృశ్యాలు చూడటానికి మనసుకి లోపల ఆందోళన కలిగిస్తుంది, కానీ ఎక్సైటింగ్ గా చూస్తాం. ఎక్సైటింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఆందోళన కూడా వస్తుంది, యాంగ్జైటీ పెరుగుతుంది. మనం శరీరం లోపలికి పంపిస్తున్నటువంటి ఏ మీడియాకు సంబంధించిన దృశ్యాలు ఉన్నాయో, ఆ మీడియాలో హింసాత్మకమైనటువంటి న్యూస్, పొద్దున్నే లేగిస్తే పేపర్ తీస్తే అక్కడెక్కడో ఇస్రాయెల్ ఇరాక్ యుద్ధం, ఇస్రాయెల్ ఇరాక్ యుద్ధం, పాకిస్తాన్ బోర్డర్, ఇండియా బోర్డర్ యుద్ధం. అంటే భయంతో కూడుకున్నటువంటి సంఘటనలు. 10 మంది కలిసి ఒక అమ్మాయిని అఘాయిత్యం చేశారని న్యూస్. మీడియా వాడు, టీవీ ఛానల్ వాడు ఒక్క విషయాన్ని, ఒక న్యూస్ని ఒక రోజంతా కనీసం 100 సార్లు పైన వేస్తాడు, 300 సార్లు అడ్వర్టైజ్మెంట్స్ వేస్తాడు. ఆ ఒక్క న్యూస్ ఆశ చూపించి 200-300 యాడ్స్ వేస్తాడు. వాడికి ఫైనాన్స్ కావాలి, మనీ కావాలి. న్యూస్ ద్వారా ఈ న్యూస్ ప్రతి మనిషి హృదయంలోకి వెళ్ళిపోయి ఒక రకమైన ఆందోళన కలగజేస్తుంది, యాంగ్జైటీ కలగజేస్తుంది. అది వాడికి అనవసరం. నిజంగా చెప్పాలంటే మనకే అవేర్నెస్ రావాలి. నా వాయిస్ క్లియర్ గా ఉందా మాస్టర్స్? Yes, sir. Continues. ఓకే, థ్యాంక్ యూ. మనకి భయం కలిగించే సంఘటనలు, హారర్ పిక్చర్స్, థ్రిల్లర్ పిక్చర్స్, హింసాత్మకమైనటువంటి సంఘటనలు, దృశ్యాలతో ఉన్నటువంటి సీన్లు మనం చూసినప్పుడు అవి మన లోపలికి వెళ్ళిపోతాయి మాస్టర్స్. అది సూక్ష్మ శరీరానికి ఆహారం. మీకు తెలిసి పెట్టినా తెలియక పెట్టినా, పాడైపోయిన ఆహారం శరీరానికి పెట్టినా, శరీరం ఆ తీసుకునేటటువంటి వ్యక్తి తెలియక తీసుకున్నా, తెలిసి తీసుకున్నా, అది శరీరం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. వాంతులు అవుతాయి, మోషన్స్ అవుతాయి. అట్లాగే ఈ సూక్ష్మ శరీరంలోనికి భయానక సంఘటనలతో కూడినటువంటి దృశ్యాలు మనం చూడటం వలన కండ్ల ద్వారా లోపలికి వెళ్తున్నాయి, చెవుల ద్వారా లోపలికి వెళ్తున్నాయి. లోపలికి వెళ్ళిన తర్వాత 41 రోజులు మన యొక్క అణువులతో, కణాలతో అవి కాలక్షేపం చేస్తాయి. అర్థమైందా మాస్టర్స్? ఇప్పుడు 41 రోజులు తెల్లారితే మోషన్కి వెళ్ళిపోతే అయిపోతుందిలే అని అనుకునే మహానుభావులు చాలా మంది ఉంటారు. సోమవారం గుడికి వెళ్ళాలి, ఆదివారం మాంసం తినేసి సోమవారం తలస్నానం చేసేస్తారు. ఆదివారం తిన్న మాంసం 41 రోజులకి శరీరంలో కొంత శక్తిగా మారుతుంది.
అప్పటిదాకా శరీరంలోనే ఉంటుంది. తెల్లారి మేము తలస్నానం చేసేసాం, శుద్ధి అయిపోయాం, గుడికి వెళ్ళేసి వచ్చేస్తాం. చూడండి మాస్టర్, సూక్ష్మ శరీర అశాంతి. మనకు అశాంతి ఎందుకు ఉంటుంది మాస్టర్? ప్రజెంట్ బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని మనకు అశాంతి కలగజేస్తున్నాయని మనం అనుకుంటున్నాం. కానీ ఎప్పటి నుండో మన లోపలికి ఎక్కించుకున్న అశాంతితో కూడుకున్నటువంటి దృశ్యాలు మన లోపలికి వెళ్ళిపోయినాయి. అవి మనకు అశాంతి కలగజేస్తాయి మాస్టర్. నేరాలు, విపత్తులు, విచారాలు, విపత్తులు, భూకంపాలు చూస్తాం, సునామీలు చూస్తాం, ఫైర్ యాక్సిడెంట్స్ చూస్తాం, ఘోరమైన యాక్సిడెంట్స్ లైవ్ 1కి 100 సార్లు చూపిస్తుంటాడు లైవ్ లో ఆ దృశ్యాలు. ఒక మర్డర్ ని లైవ్ లో చూపిస్తూ ఉంటారు మీడియా వాడు. అవన్నీ మన హృదయంలో తిష్ట వేసుకొని కూర్చొని ప్రమాదకరమైనటువంటి విషయంగా మారి మన మణిపూరక చుట్టూ మన శక్తికి నిరోధంగా ఏర్పడి ఒక బౌండరీ, మన యొక్క శక్తికి బౌండరీ ఏర్పరిచి ఆ విష పదార్థం, ఆ ఆందోళన అనేకమైనటువంటి వ్యాధులకు, క్రిములు నిల్వ ఉండడానికి కారణం అవుతున్నాయి మాస్టర్. ఇది ఏ డాక్టర్ చెప్పడు. యాంగ్జైటీ తగ్గించుకోండి, మీకు మందులు వాడండి, బాగా నిద్రపోండి అని చెప్తారు. ఇప్పుడు చెప్తున్నారు మాస్టర్ డాక్టర్స్, ధ్యానం చేయండి. ఇది మన యొక్క నిమ్న కేంద్రాలు, అంటే కింది స్థాయిలో ఉన్నటువంటి శక్తి కేంద్రాల మీద ప్రభావం చూపుతుంది మాస్టర్స్. కింది కేంద్రాలు అంటే శక్తి కేంద్రాలు ఏంటి? మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం. ఇవి కింది స్థాయిలో ఉన్నటువంటి శక్తి కేంద్రాలు మనలో. ఈ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి ఆందోళన, యాంగ్జైటీ, ఒత్తిడి, నిరాశ, నిస్పృహ, భయంకరమైనటువంటి కొన్ని సంఘటనలు పదే 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 రిపీటెడ్ గా టీవీలు, రిమోట్లు వదలకుండా మీరు చూడండి. ఆహ్లాదకరమైనటువంటి దృశ్యాలు పెట్టుకోండి. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్, తర్వాత యానిమల్ ప్లానెటరీ, ఎన్నో ఉన్నాయి. ఎంతో అందమైన దృశ్యాలు, మెడిటేషన్ సంబంధించిన మ్యూజిక్. మీ హృదయం ప్రశాంతంగా ఉంటుంది మాస్టర్స్. కానీ మనం మీడియాని ఎక్కువగా సరికాని సంఘటనలను చూస్తానికే ఉపయోగిస్తూ ఉన్నాము. పెద్ద పెద్ద హీరోలను పెట్టి వైలెన్స్ వైలెన్స్ వైలెన్స్, నరుక్కోవడాలు, కాల్చుకోవడాలు, చంపుకోవడాలు, అవి మన హృదయం మీద ఎంత ప్రభావం చూపుతున్నాయో ఎవ్వరికీ తెలియడం లేదు మాస్టర్స్. నేరాలతో నిండిన సినిమాలు, స్మగ్లింగ్, పెద్ద పెద్ద హీరోలు స్మగ్లింగ్ క్యారెక్టర్స్, హత్యలు చేసేవాళ్ళుగా, హంతకులుగా, దొంగతనాలు చేసేవాళ్ళుగా. ఎంత ఘోరంగా మీడియా ఉందంటే అది మన సూక్ష్మ శరీరం మీద ప్రభావం చూపుతుంది మాస్టర్స్. ఇది సైంటిఫిక్ గా చూడండి, సైన్స్ కూడా చెప్తుంది. ఒక సరికాని మాటను మనం వింటున్నా, ఆ సరికాని మాట మన ఆరాను చీల్చుకొని మన లోపలికి తీసుకొస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం ఆహ్వానిస్తున్నాం, మనమే ఇష్టపడి చూస్తున్నాం. అలా చేరిన విష పదార్థం సూక్ష్మ శరీరాన్ని కలుషితం చేసి, మన యొక్క శక్తి కేంద్రాలలో కూడా కలుషితం చేసి, ఆ నిమ్న స్థాయి శక్తి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిగా పనిచేయనివ్వకుండా చేసి, మన రోగ నిరోధ శక్తిని బలహీనపరిచి అనేకమైన వ్యాధులకు లోబడేటట్లు చేస్తున్నాయి మాస్టర్. ఈరోజు వ్యాధులు లేని వాళ్ళు లేరు. ఆ చిరాకు వలన అనేక అవయవాలలో, అంటే కళ్ళు, ముక్కు, చెవులు లేదా ప్రత్యుత్పత్తి అవయవాలు, వీటిలో
ఇబ్బందులు ఎదురయ్యి పిల్లలు కలగటం లేదు మాస్టర్స్. ఆడవాళ్ళు ఆడవాళ్లే కాదు, జెంట్స్ కూడా ఈ ప్రత్యుత్పత్తి అవయవాలలో ఎంత ఎఫెక్ట్ గురవుతున్నారంటే ఆందోళన. ఈ ఆందోళన ఫస్ట్ సూక్ష్మ శరీరం మీద ఎఫెక్ట్ అవుతుంది. నాడీ మండలం విచ్ఛిన్నం అవుతుంది. ఆఖరికి భౌతిక దేహంలో ఉన్న అవయవాలు సరిగా పనిచేయకపోవడానికి డాక్టర్ల దగ్గరకు పోతున్నాం. సూక్ష్మ శరీరాన్ని సరిచేసుకునే, నాడీ మండలాన్ని సరిచేసుకునేటటువంటి గొప్ప ప్రక్రియలు మనకు అమ్మిస్తుంది లక్ష్మీమాత. అశాంతి, ఈ అశాంతిని మనం దూరం చేసుకొని శాంతికి దగ్గర అవ్వాలి. నిజం చెప్పాలి అంటే మన సహజ స్థితి నుంచి మనం దూరమై అశాంతిని హక్కు చేసుకుంటున్నాము. అది వదలటం లేదని ఏడుస్తున్నాము. పొద్దున్న లేచిన కాడ నుంచి మనకు నచ్చని సంఘటనల మీద ఫోకస్ పెడుతున్నాం. మరొక విషయం చెప్తున్నారు టార్కామ్ గారు, తీవ్ర కోపం ఉన్నటువంటి మనుషులతో మనం ఉంటున్నప్పుడు వాళ్ళు మాట్లాడేటటువంటి కఠినమైనటువంటి పదాల వలన మాస్టర్స్, వాళ్ళు మాట్లాడేటటువంటి కఠినమైనటువంటి పదాల వలన కూడా మన సూక్ష్మ శరీరం ఆందోళనకు గురి అవుతుంది మాస్టర్స్. అవునా కదా మాస్టర్స్? ఏం చెప్పారు మాస్టర్స్? తీవ్రమైన పదజాలం వాడే వాళ్ళు ఉంటారు మనుషులు. మనకు నచ్చిన పని చేయలేదని వాళ్ళని తిట్టేస్తూ ఉంటారు, కొట్టేస్తూ ఉంటారు, హింసిస్తూ ఉంటారు, బాధ పెడతా ఉంటారు. మాటల యుద్ధం, మాటలతోనే హింసించేస్తారు, మాటలతోనే చంపేస్తారు. ఆ మాటలు ఎంత ఆందోళన కలగ చేస్తాయంటే హృదయంలో, ఆ మనిషి సూసైడ్ చేసుకోవడానికి కూడా వెళ్ళిపోతాడు మాస్టర్స్ ఆ ఆందోళనతో. ఇంకొక విషయం, ఆందోళన ఎలా వస్తుంది అనే విషయాలు చెప్తున్నారు. చూడకూడని సన్నివేశాలు, వినకూడని మాటలు, దుర్భాషలు, తీవ్రమైన హింసాత్మతో కూడినటువంటి పదజాలం, తీవ్రమైన హింసతో కూడినటువంటి మూవీస్, సీరియల్స్, మాస్టర్స్, అసలు ఇవన్నీ మన జీవితంలో ముడిపెట్టుకొని ఉన్నాం మనం. వీటిని వదిలించుకోవడమే మందు. ఇంకొక విషయం చెప్తున్నారు మాస్టర్స్, మనం ఎంతో ఆధారపడి ఉన్నటువంటి మనకు ఇష్టమైనటువంటి వ్యక్తులు వాళ్ళు మన నుంచి దూరమైనప్పుడు, లేదా మన నుంచి శాశ్వతంగా దూరమైనప్పుడు మన సూక్ష్మ శరీరం ఆందోళనకు గురవుతుంది, యాంగ్జైటీ. మనకు కావాలనుకున్నది మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం మాస్టర్స్. ఆ ఎక్స్పెక్టేషన్స్ కి పెట్టుకున్నటువంటి వ్యక్తులు మన దగ్గరకు రాలేదు, ఏవో కారణాల వల్ల బయటికి వెళ్దాం అనుకున్నాం, వెళ్ళలా. కానీ ఆ స్ట్రెస్ ని రిలీజ్ చేసుకునే టెక్నిక్స్ ఉన్నాయి, ఆందోళన నుంచి బయటపడే టెక్నిక్స్ ఉన్నాయి. ఇందాక రేఖా మేడం చెప్పారు, శ్వాస విద్య, యోగం, మంచి సంగీతం, ఎన్ని విషయాలు, అద్భుతం అద్భుతం అద్భుతం. అసలు ఇప్పటి వరకు మనం ఊబిలో ఉన్నాం మాస్టర్స్. ఆందోళనతో కూడిన సూక్ష్మ శరీరం, ఈ సూక్ష్మ శరీరాన్ని మనం చిన్నప్పటి నుంచి పిల్లల్ని తీసుకెళ్లి ఈవిల్ డెడ్ సినిమాలు చూపించాం తెలియనప్పుడు. ఆ పిల్లలకు భయం అనిపిస్తున్నా కూడా అది సూక్ష్మ శరీరం మీద ప్రభావం చూపించిద్ది అని తెలియక చేసినటువంటి విషయాలు మాస్టర్స్ ఇవన్నీ. ఈరోజు టీవీ పెడితే, మీ న్యూస్ పెడితే, ఎక్కడ హింస జరిగిందో ప్రత్యేకంగా, ఎక్కడ యుద్ధం జరుగుతుందో ప్రత్యేకంగా ఫోకస్, ఎక్కడ అమెరికా, ఇస్రాయెల్, ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక, తమిళ తీవ్రవాదులు, ఎన్ని, అసలు ఏ సినిమా చూసినా హింసతో కూడుకుంటున్నాయి.
8 వసంతాల సినిమా చూడండి మాస్టర్స్, అద్భుతంగా ఉంది. అందులో కూడా హింస ఉంది. 8 వసంతాలు ఎంత అద్భుతంగా హృదయానికి హత్తుకుంటుందో, ఎన్నో రకాల కల్మషాలను మన లోపల నుండి తొలగించుకునే నాలెడ్జ్ ఉంది అందులో. అందరూ చూడొచ్చు మాస్టర్స్, చాలా అద్భుతం ఉంది మాస్టర్స్. మన సూక్ష్మ శరీరం ఆందోళనకు గురైతే ఎన్ని రకాల అవయవాలు దెబ్బ తింటాయో చెప్తున్నాడు మాస్టర్ డాట్కామ్ గారు. ఆయన ఎవరు? ఎంత గొప్ప యోగి ఆయన. ఆయనకు మణిపూరక చక్రం గురించి తెలుసు. కింది నిమ్న స్థాయిలో వచ్చి పనిచేస్తున్నట్టు చక్రాలు తెలుసు. కింది స్థాయి చక్రాలు మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం. వీటి యొక్క పనితీరు సక్రమంగా జరగదని తెలియజేస్తున్నారు. టైం ఎంత ఉంది మేడం? సరిపోతుందా? ఉంది సార్, మాట్లాడండి. ఎంత ఉంది? ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్ వరకు కవర్ చేయొచ్చు సార్. సూక్ష్మ శరీరంలో ఆందోళన, నిరాశ, నిస్పృహ ఇది భౌతిక దేహం మీద ఎంత ప్రభావం చూపిస్తుంది? ఆయన ఏం చెప్తున్నారు మరొకసారి నేను రిమైండ్ చేయాలనుకుంటున్నా, ఇంపార్టెంట్ కాస్ట్. ఇది మణిపూరక చక్రం చుట్టూ విషాన్ని సృష్టిస్తుంది. మణిపూరక చక్రం నుంచి దాని కింది చక్రమైనటువంటి స్వాదిష్టాన చక్రం కూడా దెబ్బతింటుంది. దాని కింది చక్రమైన మూలాధార చక్రం కూడా దెబ్బతింటుంది. కళ్ళు, ముక్కు, చెవులలో వాపు, నొప్పి, పెయిన్ ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు మాస్టర్స్? ఎన్నో సంవత్సరాల నుంచి నాభి చక్రం అయినటువంటి మణిపూరక చక్రం ఆందోళనతో నింపబడి ఉండటం మూలన జీర్ణ వ్యవస్థ దెబ్బతిని తిన్న కొద్ది ఆహారం కూడా అరగదు మాస్టర్స్. ఎంతమంది డైజెస్ట్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది డైజెషన్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. చిన్న వయసులోనే గ్యాస్ బిళ్ళలు వేసుకోవాల్సి వస్తుంది, కడుపులో అల్సర్స్. మణిపూరక చక్రం డైజెషన్ ఎఫెక్ట్, ఆ వ్యక్తి యొక్క ఆరా కలుషితమైపోతుంది, జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది, శారీరక వ్యాధులు, మానసిక వ్యాధులు, కళ్ళు, ముక్కు, చెవులు, ప్రత్యుత్పత్తి అవయవాలు దెబ్బతినడం. ఒక్క సూక్ష్మ శరీరం శుద్ధి అయిపోతే ఏం జరుగుతుందో చెప్తున్నారు మాస్టర్స్. మొత్తం సెట్ అయిపోతాయి, మొత్తం సెట్ అయిపోతాయి మాస్టర్స్. ఇది ఫస్ట్ పాయింట్. టార్కామ్ గారు చెప్తున్నటువంటి విషయాలలో 16 ముఖ్యమైనటువంటి పాయింట్లలో ఈ చిరాకు వలన ఎఫెక్ట్ అయ్యేది మొట్టమొదట సూక్ష్మ శరీరం అని, ఆ సూక్ష్మ శరీరంలో ఆందోళన, మనం చూసేటటువంటి దృశ్యాలు మనకి ఎఫెక్ట్ కలగచేస్తాయని, అది భౌతిక శరీరాన్ని బాగా దెబ్బ కొడతాయని, అక్కడి నుంచి మన చుట్టూ ఉండేటటువంటి మనకి ఇష్టమైనటువంటి మనుషులు మనకు నుంచి దూరం అయిపోతే కూడా మనకు వచ్చే ఆందోళన వలన హాయ్ మాస్టర్స్, థ్యాంక్ యూ. మన చుట్టూ ఉండే మనుషుల యొక్క తీవ్రమైన దూషణల వలన కూడా చిన్న స్టూడెంట్స్, ఆఖరికి కాలేజీల్లో ఈరోజు చూడండి, నారాయణ కాలేజీ స్టూడెంట్ డాబా మీద నుంచి, కాలేజీ పై నుంచి పడి చచ్చిపోయాడు. తల్లి గోలు పెట్టి ఏడుస్తుంది. దయచేసి మాస్టర్స్, పిల్లలకి కండిషన్స్ వద్దు.
సూక్ష్మ శరీరంలో ఆందోళన వలనే సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు కూడా వస్తాయి మాస్టర్స్. మన ఊహకు అందదు మాస్టర్స్. మనం ఎందుకు తిట్టాలి మాస్టర్స్? అవసరం ఏముంది? తిడితే మంచిగా చెప్తేనే వింటారు మాస్టర్స్, తిట్టి చెప్తే ఎవ్వరూ వినరు మాస్టర్స్. ఈ కాల పిల్లలందరూ కూడా మనకంటే అడ్వాన్స్డ్ సోల్స్ మాస్టర్స్. వాళ్ళు మనకి జ్ఞానం ఇవ్వడానికి వచ్చారు. తిట్టే పద్ధతి మార్చుకోండి, ప్రేమించడం నేర్చుకోండి, కొట్టడం మారండి అని నేర్పించడానికి వచ్చారు మాస్టర్స్ మనకి. అయినా మనం వాళ్ళని కన్నాం, మనకి వాళ్ళని చంపుకోవచ్చు, కొట్టుకోవచ్చు అనే అలా ఆలోచించబట్టే కదా మాస్టర్స్ ఇట్లా పిల్లలు ఈ విధంగా సూసైడ్ చేసుకుంటున్నారు. వాళ్ళని ఎంతవరకు నియంత్రించాలని చూస్తున్నాం మాస్టర్స్. సో మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు కూడా ఒక పాయింట్ చెప్పుకున్నాం. రేపు కోపం వలన ఒత్తిడి అనే రెండో పాయింట్లోకి మనం ఎంటర్ అవుదాం మాస్టర్స్. ఈరోజు శైలజ మేడం మన గ్రూప్ లో వచ్చారు. నెక్కల్లు పిరమిడ్ లో చాలా చక్కగా 108 రోజుల ధ్యానం నిర్వహిస్తూ ఉన్నారు. అద్భుతంగా మాస్టర్ ని ఇన్వైట్ చేస్తున్నా మాస్టర్. థ్యాంక్ యూ మేడం. మీరు ఏదైనా మీ నాలెడ్జ్ షేర్ చేసుకోండి. పరమ గురువులందరికీ కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ. రేఖా మేడం ఇన్వైట్ చేయండి మేడం ని. సార్ థ్యాంక్ యూ సార్. యా మేడం వీడియో ఆన్ చేసుకోండి మేడం. మాట్లాడగలరా మేడం? మాస్టర్స్ ఇంకెవరైనా ఈరోజు సెషన్ పైన మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి మాస్టర్స్. సౌజన్య మేడం మీరు మాట్లాడతారు. నమస్తే మేడం. నమస్తే మేడం. సూక్ష్మ శరీరం ఆందోళన అంటే నా ఎక్స్పీరియన్స్ నేను ఒకటి చెప్తాను మేడం. ఓకే మేడం. మనము పడుకున్నప్పుడు డ్రీమ్స్ వస్తూ ఉంటాయి కదా, డ్రీమ్స్ లో కూడా మన సూక్ష్మ శరీరం అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. అదే ఆస్ట్రల్ ట్రావెల్ అని కూడా పేరు చెప్తూ ఉంటాం మనము. అయితే అప్పుడు మనకు మన పాస్ట్ లైఫ్స్లలో కానీ ఏవైనా జరిగిన ఇన్సిడెంట్స్ కానీ లేకపోతే ఫ్యూచర్ లో మనకి ఏమైనా జరగబోయేవి కానీ మనకు ఆ డ్రీమ్స్ లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు మనము ఇష్టం లేని కొన్ని సంఘటనలు జరిగినప్పుడు కూడా కొన్ని అల్లజడులు లాంటివి జరిగి మన శరీరము తుల్లి పడటం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే మనము నిద్ర నుంచి అవేకెన్ అయినా కూడా, నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత కూడా అది చాలా సేపటి వరకు ఆ భయాన్ని క్యారీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అదే రకంగా హ్యాపీనెస్ వచ్చింది అనుకోండి, మనం ఏదన్నా మనకు కావాల్సిన దాన్ని పొందినప్పుడు, ఏదైనా హ్యాపీనెస్ తీసుకున్నప్పుడు, మనం ఏదన్నా అచీవ్ చేయాలనుకున్నది ఏదన్నా మనకు కనిపించినప్పుడు ఒక రకమైన హ్యాపీనెస్ వస్తుంది. అది కూడా మనం క్యారీ చేస్తాము. హ్యాపీనెస్ మనం ఎప్పుడైతే క్యారీ చేస్తామో అప్పుడు ఆ సూక్ష్మ శరీరము ఎనర్జెటిక్ గా వర్క్ అవుతుంది. ఆ డే అంతా కూడా హ్యాపీగా జరిగిపోతూ ఉంటుంది. అదే భయంతో గనక మనం లేచినప్పుడు ఆ రోజంతా ఒక డిసప్పాయింటెడ్ మూడ్ తోటి ఉంటుందన్నమాట. నిద్ర లేకపోతే ఎలాంటి మానసిక ప్రశాంతత లోనైనప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయో, ఈ సూక్ష్మ శరీరం అలజడికి లోనైనప్పుడు కూడా మనకు అదే ఫీలింగ్ ని క్యారీ చేస్తాం ఆ డే అంతా కూడా. అప్పుడు మనం ఎనర్జీ డౌన్ అయినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి మనము నైట్ పడుకునేప్పుడు కూడా మెడిటేషన్ చేసి పడుకోవాలని ఒక క్లారిటీ వచ్చింది దానితోటి. ఇది మేడం. మనం స్టార్టింగ్ లో చెప్పుకున్న పాయింట్లలో కూడా ఇది నేను చెప్పడం జరిగింది మేడం. మనం అవును. ఉంటాము అని చెప్పేది. థ్యాంక్ యూ మేడం. ఇంకొకటి, మనము నైట్ పడుకునేప్పుడు కానీ ఆ డే అంతా మనం దేనికి అట్రాక్ట్ అయి ఉన్నాము, మనం ఏం చూస్తున్నాము, ఏం వింటున్నాము అనే దాన్ని బట్టి కూడా మన నైట్ ట్రావెలింగ్ మనం పడుకున్న తర్వాత డ్రీమ్ ట్రావెలింగ్ అవ్వచ్చు, అది హాస్టల్ ట్రావెలింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది కూడా జరుగుతుంది. దాని మీద ఆ ఎఫెక్ట్ అనేది ఆ డే అంతా ఆ ఎఫెక్ట్ కూడా ఆ నైట్ మన హాస్టల్ ట్రావెల్ ఏదైతే జరుగుతుందో దాని మీద ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట.
అందుకే మన ఆరా శుద్ధి చేసుకోవాలి, ఉప్పుతో స్నానం చేయాలని ఇవన్నీ రెమెడీస్ కూడా చెప్పడం జరిగింది. ఆ! అవును. అప్పుడు ఏమవుతుందంటే ఈ సూక్ష్మ శరీరం ఆందోళనకు లోనయ్యి ఒక రకమైన ఇరిటేషన్ వచ్చి, ఆ ఇరిటేషన్ ఆ రోజంతా క్యారీ చేస్తాం. అన్ని విషయాలలో మామూలుగా వచ్చే ఇరిటేషన్ కంటే కూడా ఈ సూక్ష్మ శరీర ఆందోళనం వల్ల వచ్చే ఇరిటేషన్ అనేది మోస్ట్ పవర్‌ఫుల్ గా ఉంటుంది. అవును మేడం. థాంక్ యూ మేడం. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. శైలజ మేడం. థ్యాంక్ యూ మేడం. అసలు మంచి సబ్జెక్ట్ చేస్తున్నారు. హాయ్ అందరికి హాయ్. సౌజన్య మేడం కూడా హాయ్. సార్ కి హాయ్. ఏంటి మీరు ఎవరు కనిపించట్లా మేడం? వీడియోస్ తెర ఆన్ వెనుక చేస్తున్నాం మేడం. తెర వెనుకున్నారు. తెర వెనుకున్నారు. హాయ్ మ్యామ్, బాగున్నారా? హాయ్ మా హాయ్. చాలా చాలా ఎస్ మ్యామ్. ఆ, నేను కూడా ఇప్పుడు సూక్ష్మ శరీర యానం మీద వర్క్ చేస్తున్నాను మేడం. మన మేడం పేరేంటి బుక్? నిన్న బుక్ ఏంటది? నిన్న మన చదివిన బుక్ ఏంటి? దేవరాసెల్ బుక్ వచ్చింది మేడం నా దగ్గరికి. ఒక 4 నెలల క్రితం మన పెరీలో చూసా బుక్. కొందాం అనుకుంటే అది వచ్చినప్పుడు చూద్దాంలే అని వదిలేశాను. నేను అనుకోకుండా ఒకసారి దేవరాసెల్ బుక్ తీసుకొచ్చి ఇచ్చారు. ఫస్ట్ సబ్జెక్టే మన సూక్ష్మ శరీర జ్ఞానం గురించి వచ్చింది. అది మన గత జన్మల సంస్కారం వలన మన సూక్ష్మ శరీరం అనేది లోపల దాక్కుని చిన్న సైజులో ఇలా భయంకరంగా ఉంటుంది. ఎప్పుడైతే మనకి బయట మన ఫిజికల్ బాడీకి ఎప్పుడైతే ఎనర్జీ వస్తుందో, అంటే ధైర్యం వస్తుందో, లోపల సూక్ష్మ శరీరం కూడా అది ప్రయాణం చేయడానికి రెడీ అవుతుందంట అని ఆ బుక్ లో నేను చదవడం జరిగింది. ఎప్పుడైతే మన సూక్ష్మ శరీరానం బయటకి ఎప్పుడు ఫ్రీగా ఉంటుందో, మనం ఎరుకుతో ధ్యానం చేసినప్పుడు, ఎక్కువ సార్లు ఎరుకుతో ధ్యానం చేసినప్పుడు ఆ సూక్ష్మ శరీరం అంటే భయం లేకుండా లోపలికి బయటకి వెళ్ళడం జరుగుతుందంట. జరిగినప్పుడు ఎక్కువ సార్లు మనకి ఎక్కువ సార్లు బయటకి లోపల తీయడం వల్ల మనకు కొత్త సబ్జెక్ట్, కొత్త జ్ఞానాన్ని మనకు తెచ్చిస్తుంది. దానివల్ల మనకు ముందుకెళ్ళడానికి ఎక్కువ పాసిబుల్ అవుతుందని ఆ బుక్ లో చదివాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు భయము, కోపము, ఇరిటేషను, ఎదురు వాళ్ళ పట్ల ప్రేమ, అనురాగంతో ఉన్నప్పుడు ఎప్పుడు మన సూక్ష్మ శరీరం బయటకి లోపలికి మేడం సూక్ష్మ శరీరం బయటకి వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే సూక్ష్మ శరీరం అనేది ఎక్కువ సార్లు బయటకు వెళ్ళినప్పుడు ఆ జ్ఞానంతో పాటు మన సూక్ష్మ శరీరం తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందని ఆ బుక్ లో నేను చదివాను సార్. ఎస్ మేడం. ఎస్ చాలా అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ శైలజ మేడం చాలా అద్భుతంగా చెప్పారు. మేడం. సార్ చిత్ర మేడం రికార్డ్ స్టాప్. ఎస్ మ్యామ్. సార్ చాలా చాలా బాగా చెప్పారు. అవునా సార్? థ్యాంక్ యూ సార్. వాళ్ళందరినీ చూసి చాలా రోజులు కొత్తగా అనిపిస్తున్నారు సార్ అందరూ. ఇంతకుముందు మనం 1 year